నమస్తే, వెల్కమ్ టు NITV తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి, పట్న అధ్యక్షులు కనకల కిష్టయ్య సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేటీఆర్ మరియు జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు. కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ దంపతులు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలంలోని కోటంచా గ్రామంలో గల శ్రీ కొడవటంచా లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత కనుల పండుగ కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన స్వామివారి పెద్ద రథోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పద్మ దంపతులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయం ఎదురుగా పెద్ద రథం వద్ద ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు. అనంతరం పెద్ద రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. पुत्र पौत्र धनम धान्यम अस्तस्वादा विभोरदम प्रजानां भवतु माता आयुष्मन्तं करोतु मा. ओम शं नो मित्र संवरणः शं न इन्द्रो बृहस्पति शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि. ओम ज्योते वासुदेवाय नमः. श्रीमन् नृसिंह दावत्रयोपशमनाय भोगदाय कृष्णाय वृश्चिकजलाघ्नभुजंग रोग क्लेशव्याय हरवे गुरवे नमस्ते. రథోత్సవం ప్రారంభించాలి. ముందుగా గోవింద స్మరణాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. కొంచెం వేడలు జరగండి. హనుమకొండ జిల్లా పరకాలపట్న కేంద్రంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రాజు ఆధ్వర్యంలో మన్యశ్రీ కాంచీరాం 91వ జయంతి సందర్భంగా పోచమ్మ తల్లి గుడి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కాంచీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రాజు మాట్లాడుతూ భారతదేశంలో అట్టడుగు వర్గాలకు, బహుజన కులాలకు రాజ్యాధికారం రుచి చూపించి బహుజనలో కులాల్లో ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపిన గొప్ప రాజనీతుడు కాంచీరాం అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాంచీరాం గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంచీరాం గారు ఈరోజు దేశ రాజకీయాలనే మార్చినటువంటి దురంధరుడు. అలాగే అట్టడుగు స్థాయిలో అట్టడుగు వెనుకబడినటువంటి వారికి కూడా రాజ్యాధికారం ఎక్కించుకోవచ్చు, మనం కూడా పార్లమెంటుకు, అసెంబ్లీకి వెళ్ళొచ్చు, ముఖ్యమంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, మంత్రులను కావచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి మన కాంచీరాం గారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కడ కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితులలో మనమే రాజకీయ పార్టీ పెట్టుకుందాం, మనమే టికెట్ ఇచ్చుకుందాం, మనమే అధికారంలోకి వద్దాం అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ లో 4 సార్లు ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత మన కాంచీరాం గారిని. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు కొన్ని వర్గాల చేతుల్లోనే తెలంగాణ అనేది మగ్గిపోతా ఉన్నది. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఏకమై కాంచీరాం గారి బాటలో బహుజన్ సమాజ్ పార్టీలో కొనసాగి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని ఈరోజు కొన్ని వర్గాల నుంచి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు రాజ్యాధికారాలలోకి రావాలని ఈ సందర్భంగా
పిలుపునిస్తూ నేను శనిగరపు రాజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ అధ్యక్షుడు శరత్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పసుల వినయ్ గారు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అమ్మ సాంబయ్య గారు, కర్రె రమేష్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు మడికొండ రవలి గారు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా పిలుపునిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే మన బ్రతుకులలో వెలుగును నింపుతుంది, మనల్ని రాజ్యాధికారంలోకి తీసుకొస్తుంది, మనకు ఆత్మగౌరవాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా పిలుపునిస్తూ జై భీమ్, జై భారత్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కొత్తపల్లి మాజీ ఎంపీపీ వాసాల రమేష్ హాజరై స్కూల్ చైర్మన్ పి ఫాతిమారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ తమ స్కూల్లో చదివే విద్యార్థులకు చక్కని విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల పురోభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్స్ నిరంజన్, భార్గవ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సిబిఎస్ఈలో 11th క్లాస్ వేయడమా అంటే పేరెంట్స్ వెనుకకు పోతున్నారు. ఈ సంవత్సరం మాకు 175 మంది 10వ తరగతి విద్యార్థులు మార్చి 10వ తారీఖు పరీక్షలు ముగించారు. కానీ మా దగ్గర 11th క్లాసు ఉందండి, జాయిన్ కాండి అంటే వాళ్ళు మా మాట వినడం లేదు. వాళ్ళు మళ్ళీ స్టేట్ బోర్డు వైపు పరిగెత్తుతున్నారు. సిబిఎస్ఈలో 11th, 12th చదవడాన్ని ఒక అరుదైన అవకాశంగా భావించాలి. కరీంనగర్ జిల్లా మొత్తంలో కేవలం 3 పాఠశాలల్లో మాత్రమే, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి చెప్తున్నాను, 11th, 12th సిబిఎస్ఈ ఉంది. మేము ఎంతమంది ఉన్నా, 4, 5 ఉన్నా కానీ మేము దాన్ని రన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని మేము ప్రూవ్ చేసుకుంటున్నాం. 6 మంది విద్యార్థులు బైపీసీ 2023-24లో బైపీసీ ముగించినటువంటి 6 మంది విద్యార్థులలో ఒక విద్యార్థి 500కు గాను 448 మార్కులు సాధించడమే కాకుండా నీట్ ద్వారా ఫ్రీ మెడికల్ సీటు చల్మెడా మెడికల్ కాలేజీలో సాధించడం జరిగింది. అంటే మా కోచింగ్ ఒక 6 మందిలో ఒకరు నీట్ సీట్, ఫ్రీ మెడికల్ సీట్ సాధించారంటే మా సక్సెస్ పర్సెంటేజ్ ఏందనేది పేరెంట్స్ గమనించాలి. పేరెంట్స్ మీరు జూనియర్ కాలేజీ వైపు పరిగెత్తడం ఆపేసి సిబిఎస్ఈ +1, +2 వైపు మొగ్గు చూపాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. స్టేట్ బోర్డులో చదివిన విద్యార్థులు కూడా, మన స్టేట్ బోర్డ్ 10th క్లాసు చదివిన విద్యార్థులు కూడా సిబిఎస్ఈ 11th క్లాస్లో అడ్మిషన్ పొందవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. ఇది పిల్లల విషయంలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎందుకంటే 11th క్లాసులో పరీక్షలు ఉండవు, కేవలం 12th క్లాస్లోనే బోర్డు ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళకి సరిపోయినంత సమయం దొరుకుతుంది వాళ్ళు నీట్కి, ఐఐటికి ప్రిపేర్ కావడానికి. ఈ విషయాన్ని పేరెంట్స్ గమనించాలి. కేవలం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకు అంటే నేను దేశమంతా తిరిగిన, నార్త్ ఇండియాలో పనిచేసిన, 4 రాష్ట్రాలలో పనిచేసిన, కాబట్టి అక్కడ నేను చూసిన సిబిఎస్ఈ అంటే ఏంది, 11th, 12th అక్కడ కంటిన్యూ అవుతూ ఉంటారు 10th అయిపోయిన వాళ్ళు. మన దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రోత్సాహంతో, ఆ ఉత్సాహంతో ఇక్కడ మనం కరీంనగర్లో ఒక మంచి సిబిఎస్ఈ స్కూలు మనం స్థాపించాలనే ఉద్దేశంతో సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ని స్థాపించాం. పేరెంట్స్ సహకారం చాలా ఉంది. కొత్తపల్లికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు కరీంనగర్ కూడా తీసుకొస్తున్నాం, ఎలాంటి సందేహం లేదు. కాకపోతే 11th, 12th యాదాద్రి భువనగిరి జిల్లా వలికుంట మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసం సత్యరెడ్డి, పట్నా అధ్యక్షులు కనకల కిష్టయ్య సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేటీఆర్ మరియు జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం జరిగిందని, ఇకనైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని, కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చేతనైతే సహకారం, సలహాలు అందించాలని, మీ పాలన నచ్చకనే
ద్వారానే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించారని, ఈ విషయం మర్చిపోవద్దని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని మీడియా ద్వారా హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రమేష్, మండల మాజీ అధ్యక్షులు గరిస రవి, మార్కెట్ చైర్మన్ భీమ్లా నాయక్, మాజీ ఎంపీటీసీ పలుసం సతీష్, సహదేవు, బద్దం సంజీవరెడ్డి, కాసుల వెంకన్న, యూత్ అధ్యక్షులు ప్రవీణ్, బత్తిని పాండు, సత్యరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గారి ఆదేశానుసారం ఇక్కడ కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డి గారి చిత్రపటాలకు దహనం చేయడం జరిగింది. ఎందుకంటే దళిత కుటుంబానికి చెందిన మహానాయకుడు స్పీకర్ ప్రసాద్ గారిని అనుచిత వాక్యాలతోటి ఏలన చేసినటువంటి ఈ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు రాష్ట్ర ప్రజలు ఉన్న సంవత్సరం కిందనే మీ పరిపాలన బాగలేదని బుద్ధి చెప్పడం జరిగింది. అయినా కూడా వీళ్లకు అధికారం కోల్పోయిన బాధతోటి ఏదేదో ప్రభుత్వం మీద బుద్ధ వదిలే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ మానుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నో హామీలను నెరవేరుస్తుంది. మీరు 10 సంవత్సరాలు మీ యొక్క ప్రభుత్వం రాష్ట్రాన్ని వెళ్ళినా కూడా మనిషికి ఒక్కొక్క మంత్రి అయితేంది, ఎమ్మెల్యే అయితేంది దాదాపు 1000 కోట్లను హరించి ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి మీరు ఇళ్లలో దాచిపెట్టుకురు, బయట దేశాలల్లో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటారు. ప్రజలందరూ గమనించి మిమ్మల్ని ఇంట్లోనే ఉండరు అని చెప్పిన విషయం తెలుసు అందరికీ. మీరు ప్రభుత్వానికి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ సలహాలు సూచనలు ఇవ్వాలి, కానీ ఏదో ఒకటి బురద చల్లాలి, అది ఇది అని చేయకూడదు. మీరు ఇటువంటివి చేస్తే ప్రజలే మరొకసారి కూడా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో వరుణుడు కరుణించి 10 సంవత్సరాలు వర్షాకాలం అయ్యి ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ప్రజలంతా, రైతులంతా అగోహపడుతున్నారు. వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఎన్నో విధాలుగా బాధపడుతుంటే అట్లయినా కూడా మీరు చేసిన అప్పులకు దాదాపు 7,000 కోట్లను రుణాలు కట్టుకుంటా, ఇచ్చిన హామీలను కొన్ని నెరవేర్చుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు. అయినా కూడా మీరు ఈ పరిపాలనను చూసి ఓర్వలేక మరొకసారి కూడా అధికారంలోకి వస్తుందని ఏదేదో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నా, ఈ మన ప్రాంత ప్రజలకు దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు దళిత నాయకుడిని అనుమానపరిచిన చిన్న సూప్ చేసినందుకు దిష్టిబొమ్మ ఒలిగొండ మండలంలో దిష్టిబొమ్మ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధన్యవాదాలు. పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెలిగొండ రోడ్లో కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలగొట్టడం జరిగింది. ఎందుకనగా కాంగ్రెస్ పార్టీ మీద, మా దళిత స్పీకర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి నిదర్శనంగా నిన్న హరీశ్వరరావు అట్లే మాట్లాడుతుండు, కేటీఆర్ అట్లే మాట్లాడుతుండు. ఒక మనుషులు విలువ, ఒక గవర్నమెంట్, ఒక పద్ధతి లేకుండా పైసల బల్బుతోటి 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలను దోసుకున్న పైసల బల్బుతోటి మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పిసిసి పిలుపు మేరకు ఇక్కడ దిష్టిబొమ్మ నిలబెట్టడం జరిగింది. అల్వాల్ ఉద్యమకారుల జేఏసీ ప్రాంగణంలో 4వ రోజు నిరసన దీక్షలు చేపట్టిన మాదిగ పోరాట సమితి, వికలాంగుల పోరాట సమితి సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో మాదిగలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ వర్గీకరణం చట్టం రాకముందే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాల ప్రకటనను నిలిపివేయాలని, ఎస్సీ చట్టం వచ్చేంత వరకు ఉద్యోగ నియామకాలను చేపట్టకూడదని నిరసన దీక్షలు కొనసాగించారు. కార్యక్రమంలో అంది రాంబాబు, బచ్చలకూర స్వామి, రామచంద్ర, మాదిగ, ఎన్ విజయ్, సురేష్, షేక్, షబానా, శోభా తదితరులు పాల్గొన్నారు. చట్టబద్ధత కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తదితర పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు మేడ్చల్ జిల్లా అల్వాల్ చౌరస్తాలో 4వ రోజు దీక్షలో
వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ కూర్చోవడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి క్రమంలో నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖు నాడు ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మొట్టమొదటి వర్గీకరణకు చట్టభద్రత కల్పించేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే ప్రకటనలు పలికి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టభద్రత కల్పించకముందే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తదితర ఫలితాలు ఇవ్వడాన్ని వికలాంగుల హక్కుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మొన్నటికి మొన్న డిఎస్సి ఫలితాలు వెల్లడైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సుప్రీంకోర్టు తీర్పు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తాం, అవసరమైతే ఇంతకుముందు ప్రకటించిన ఉద్యోగాలకు ఆర్గనైజ్ చేస్తేనే సరే వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇంతకుముందు అన్న రాంబాబు చెప్పినట్టుగా డిఎస్సి నియామకాల్లో కూడా టీచర్ పోస్టులో మరి మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి ఒకవైపు మందకృష్ణ మాదిగ గారు ముఖ్యమంత్రి గారికి లేఖల ద్వారా మరి కలిసి కూడా వినిపించడం జరిగింది. కానీ ఒక వర్గానికి ఒకే వర్గం కొల్లగొట్టి మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం జరిగిందని 30 సంవత్సరాలుగా అల్పెరుగని పోరాటం చేసిన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆ పోరాటానికి మరి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా టీడీపీలో ఉన్నప్పుడు కానీ ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడైనా సరే మాదిగ దండోర ఉద్యమంలో భాగస్వాములై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏ మీటింగ్లు పెట్టినా మీటింగ్లకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం కాక తనకు తోచినటువంటి సహకారాలు కూడా అందించడం జరిగింది. మరి అటువంటి ముఖ్యమంత్రి అధికారులకు వచ్చిన ఎమ్మడే మరి మాదిగ ఉపకులాల ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పేసి ఒక దిక్కు మేము చూస్తున్న తరుణంలో మరి మాల సామాజిక వర్గం ఒత్తిడికి తలొగ్గి మరి ఒకే వర్గానికి దోష విధంగా ఉద్యోగ నియామకాలు మొత్తం భర్తీ చేస్తూనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధ కలపకుండా కళాయప చేస్తున్నారంటే మాదిగ ఉపకులాల ప్రజలకు మరి దీక్షలు దండాలు చేస్తున్నా కూడా ఆయనకు నిమ్మకు నీరెత్తినట్టుగా మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రాంతాల పనులు ఇక్కడే చేయడం అంటే మరి ఒక వర్గానికి దోచిపెడుతూ మాకు తీరని అన్యాయం చేసే విధంగా ఈయన శ్రీకారం చుట్టారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి మాదిగల సహకారంతో నేను రాజకీయంగా ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినంటే దానికి సంపూర్ణంగా నాకు సహకారం అందించింది మాదిగ సామాజిక వర్గం అని చెప్పేసి మీరు ప్రతి వేదికలో మాట్లాడారు. మరి మీరు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మరి నీకు సహకరించినటువంటి మాదిగ ఉపకులాల ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నామంటే మరి ఆ మాదిగ ఉపకులాల నిరుద్యోగుల ఆగ్రహానికి గురి అయ్యి మరి నీవు అధికారం కోల్పోయే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తూ మరి ఇకనైనా సరే తొందరగా ఏదైతే 12వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశంలో చర్చ పెట్టి చట్టబద్ధ కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈరోజు 17వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో చర్చ ఉంటుందని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు. 17వ తారీఖున సరే ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో చట్టబద్ధ కల్పించి మరి మాదిగ ఉపకులాలకు ఈ ఏదైతే ప్రకటించినటువంటి ఉద్యోగ నియామకాలలో కూడా ఏదేమైనా సరే ఈ రాష్ట్రంలో మాదిగ ఉపకులాలతో పాటు బిహెచ్పిఎస్ మరి వృద్ధులు వితంతులు అందరూ కూడా వాళ్ళ పక్షాన పోరాటం చేసిన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు వాళ్ళందరినీ ఏకం చేసి మీ ప్రభుత్వం మీద మరో పోరాటం సిద్ధం కాకముందే మీరు తగిన న్యాయం చేయాలని చెప్పేసి హెచ్చరిస్తూ వర్ధిల్లాలి సామాజిక పరివర్తకులు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ప్రపంచ స్థాయి జీవన శైలి కోరుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఇంటీరియర్స్ ఫర్నిచర్ ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులో ఉంచినట్లు సంస్థ ఎండీ నటేష్ తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జేకే ఆర్ట్ క్రాఫ్ట్ డోర్ మకాబా షోరూమ్ ను సంస్థ ప్రతినిధులు లాంచ్ చేశారు. JK Group is the pioneer in coating industry last more than 45 years. We are a approved applicator for Jotun, ExxonMobil. Our factory is the Mumbai, Navi Mumbai, Hyderabad, and now we start this month in Pune. We now new launch with Dorma Kaba. So, Mr. Poonam is suggests us to join with Dorma Kaba, and this is the new venture for JK Group. Dorma Kaba, we have a kitchen, aluminum door, ceiling, flooring. We have own facility for coating and other. So I
very thankful to Dormakaba. We like this we jointly progress within Hyderabad. So thank you very much. Dormakaba is a Swiss-based company based out of Rumlang in Zurich, and we are a stock-listed company. We have been in India for the last 27 years. We are offering solutions to make your premise safe and secure. I think I should thank JK Articraft to be a partner in Hyderabad, and this initiative is basically to reach out to the customers, the end customers, wherein they can feel the products, experience the product, and use it in their premise. Let it be a home, let it be an office, let it be a hotel. The range of products which we offer are basically, to make it very simple, around the door minus the door. I think whatever we do is make your door safe and secure. It could be a manual door, it could be an automatic door, it could be a sliding door, and whatever you want to play with it. నా పేరు పూనం. నేను ఇక్కడ సేల్స్ డైరెక్టర్ ఫర్ డోర్మాకాబా అండ్ జేకే ఆర్టిక్రాఫ్ట్ రైట్ నౌ ఫర్ ఆర్ న్యూ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఇక్కడ మనం చూసేది హైదరాబాద్ చాలా డెవలప్ అవుతుంది. దాంట్లో ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళందరూ వచ్చి సొల్యూషన్స్ కోసం అడుగుతారు. ఎందుకంటే చాలా తక్కువ సొల్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇండస్ట్రీలో. ఎట్లయినా మేము వచ్చి ఇక్కడ చాలా సొల్యూషన్స్తోని వచ్చాము. డోర్మాకాబాతోని ఇక్కడ పరిచయం అయింది, వాళ్ళ టీమ్తోని మాట్లాడాము. ఇంకా వాళ్ళ R&D చూసి మాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే మేము వాళ్ళతోని ఛానల్ పార్ట్నర్ లాగా అసోసియేట్ అవుతున్నాం. ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ చాలా డెవలపింగ్ మార్కెట్ అన్నమాట. ఇంకా ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ కొత్త కొత్త సొల్యూషన్స్ కోసం చూస్తారు. హైదరాబాద్లో టర్మైట్ ప్రాబ్లం చాలా ఉంది, అందుకని మేము SS కిచెన్స్తోనే వచ్చాము. ఇక్కడ SS కిచెన్స్ ఉన్నాయి. అల్యూమినియంలో మేము చాలా ఇంకా ఇన్నోవేషన్ తీసుకొస్తున్నాం. అదే ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ స్పెషాలిటీ. మీరు అందరూ వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్. బాలల హక్కుల సంరక్షణ కమిటీ చట్టం రాష్ట్ర ఇన్ఛార్జిగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వాస్తవులు ఎర్ర యుగంధ కుమార్ నియమితులయ్యారు. కాగా శనివారం బాలల హక్కుల చట్టం రాష్ట్ర కమిటీ కన్వీనర్ బురుగుపల్లి దామోదర్, రాష్ట్ర కో కన్వీనర్ కాంగు సుభా ఆధ్వర్యంలో యుగంధ కుమార్ మరియు పలువురు కొయ్యూరు మండలంలో సుమారు 6 ప్రభుత్వ విద్యాలయాలు మరియు హాస్టళ్లు సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్న సుమారు 600 మంది విద్యార్థులకు పరీక్ష అట్టలు మరియు జామెట్రీ బాక్సులు అందజేశారు. తదుపరి పాఠశాల మరియు హాస్టళ్ల పరిసరాలు పరిశీలించారు. హాస్టల్లో వసతులు మరియు పిల్లలకు ఇస్తున్నటువంటి ఆహార పదార్థాలను గురించి ఆరా తీశారు. తదుపరి విద్యార్థులకు పరీక్ష సమయంలో పాటించవలసిన సూచనలు ఇచ్చి ప్రోత్సాహకరమైన మాటలతో వాటిని ఉత్తేజపరిచారు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కష్టపడితే సాధించలేదంటూ ఏమీ లేదని మీరే సాధించాలి. గిరిజన పిల్లలు అంటే మీకంటూ ఒక స్టేజ్ ఇక్కడే ఉండాలన్నది మీరు మీ చేతులతో మీరే మార్చాలనుకుంటే మీరు చదివే మారుస్తుంది. ఇప్పుడు మీ క్యాడర్ పెరగాలి అంటే, మీరు మారాలి అంటే మీ చదువే మారుస్తుంది. మిమ్మల్ని కూర్చోబెట్టే పొజిషన్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ కాదు, మీరు చెప్పే పొజిషన్లో ఉండాలి అంటే మీ చదువు మాత్రమే మీరు దానికి న్యాయం చేయగలరు. మీరు ఎన్ని అవర్స్ చదువుతున్నారు అన్నది పక్కన పెట్టండి, ఎంత కష్టపడి చదువుతున్నారు అన్నది పక్కన పెట్టండి. ఎంత ఇష్టపడి చదివితేనే అది మీ చేతుల్లో మౌల్డ్ అవుతుంది. ఉన్నత శిఖరాల వరకు వెళ్ళండి. మీ వెనకతో మేడం గారు లాంటి వాళ్ళు ఏదైనా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు లాంటి అంటే ఆర్థిక ఇబ్బందులు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫుడ్ కానీ, మాస్టర్లు కానీ, ఇక్కడ ఏమైనా ఎవరైనా ప్రలోభాలు పెట్టడం కానీ, మిమ్మల్ని టార్చర్లు పెట్టడం కానీ చదివినా వెనకంచుగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మాలాంటి కమిటీకి మీరు మేడం గారు లాంటి దృష్టికి తీసుకొస్తే అది స్టేట్ సెంట్రల్ వరకు వెళ్ళి మీకు న్యాయం జరిగేలా చేకూర్చే బాధ్యత పొజిషన్లో మేడం గారు ఉన్నారు. మీరు అది అందరూ గమనించి మీరు అంటే ఏంటో తెలుసుకొని మేము వచ్చామంటే మీరు ఎంతవరకు వెళ్ళాలి. ఇవాళ పిల్లలే రేపటి పౌరులు అంటారు. బాగా చదవండి. మీ వెనకతల దేనికైనా సరే మేడం గారు లాంటి సపోర్ట్ ఉంటుంది. మేమందరం కష్టపడి మీ అందరి కోసం ఉంటాము. శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిరసిస్తూ ఆల్వాల్ సర్కిల్ మధ్య బొల్లారం డివిజన్లోని శ్మశాన వాటిక ముందు పెద్ద ఎత్తున స్థానికులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. శ్మశాన వాటికలో తాత్కాలికంగా డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అక్కడ శాశ్వతంగా ఉంచే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిరసిస్తూ 50 కాలనీల వాసులు ఏకమై జేఏసీగా ఏర్పడి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వలన తాము రోగాల పాలవుతున్నామని వాపోతున్నారు. వారి ధర్నాకు
మద్దతుగా నిలిచిన మరి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉన్న హిందూ శ్మశాన వాటికను జీహెచ్ఎంసీ అధికారులు రామ్కి అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడం ద్వారా తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహానికి గురికాకుండా తేరుకొని ముఖ్యమంత్రి హిందూ శ్మశాన వాటికను కాపాడటంతో పాటు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ హిందూ శ్మశాన వాటిక మా శ్మశాన వాటిక మాకు కావాలి అనే విధంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. సుమారు చుట్టుముట్టున్న 50 కాలనీ ప్రజలు ఇక్కడికి మొత్తం తరలి వచ్చిండ్రు పెద్ద ఎత్తున. ఈ ధర్నా కార్యక్రమాన్ని నిజంగా చెప్పాలంటే ఇది ఒక ప్రజల కార్యక్రమం, ప్రజల విజయం అని చెప్పుకోవాలా. ఇది అధికారులు చేసే నిర్లక్ష్య ధోరణి పైన ఇలా ప్రజల విజయం అని చెప్పుకోవాలా. ఎందుకంటే దీని నేపథ్యం చెప్పాలనుకున్నప్పుడు ఇది ఇంతకుముందు ఈ యొక్క మచ్చబోలారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలో ఉంటుండే. సో అప్పుడు అక్కడ ఉన్న మిలిటరీ స్థలాల్లో గ్రేవ్ యార్డ్ ఇవ్వడానికి వీలు కాకపోతే ఇక్కడ సామల వెంకటరెడ్డి అనే వ్యక్తి ఆయన సొంత భూమిని 198, 199 సర్వే నంబర్లో ఇక్కడ సుమారు ఒక 20 ఎకరాలు ఆయన ఇక్కడ హిందూ శ్మశాన వాటికకు కేటాయించడం జరిగింది. దాన్ని తర్వాత గవర్నమెంట్ తీసుకొని సర్కార్ భూమిగా వాళ్ళ రికార్డ్స్లో రాసుకుంటూ అక్కడ హిందూ శ్మశాన వాటిక అని స్పెసిఫిక్గా రెవెన్యూ రికార్డ్స్లో స్పెసిఫిక్గా ఉంది. రీసెంట్లీ ఎంఆర్ఓ గారు కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది. ఈ యొక్క స్థానంలో రామ్కి వాళ్ళు ఇక్కడ అక్రమంగా డంప్ చేస్తూ ఇక్కడ మెడికల్ వేస్ట్ని, కెమికల్ వేస్ట్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. దీనికి జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం సహకారం అందిస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటుంటే జనరల్గా ఏమవుతుందంటే ఒక చెత్తను తీసుకుంటాడు, పొడి చెత్త తడి చెత్త వేరు చేయాలా, ప్లాస్టిక్ని వేరు చేసి తీసుకోవాలా. కానీ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ డంప్ చేసి ఇక్కడ మొత్తం సార్టింగ్ ఇక్కడ అయ్యే విధంగా చూసుకొని ఇక్కడ ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా దీన్ని ఒక ప్రైవేట్ వ్యక్తికి ₹1,00,000 కిరాయి వసూలు చేస్తున్నారు అధికారులు. ఈ యొక్క ₹1,00,000 ఎవరికి పోతున్నాయి ఇలా గవర్నమెంట్ తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా హిందువులకు సంబంధించిన శ్మశాన వాటికని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఇవాళ మన సర్కార్ చేతిలో ఉంది. సో నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే వినతి చేస్తున్నా, ఇక్కడ ఉన్న అధికారుల పైన మీరు చర్యలు తీసుకోవాలా, ఇక్కడ ఉన్న హిందూ శ్మశాన వాటికని కాపాడాలా, ఇక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని మీరు అడ్డుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ ఈ ధర్నాలో ఇక్కడ మీరు చూస్తుండొచ్చు. ఈ డంప్ యార్డ్లోనే కూర్చొని ఇక్కడ మహిళలు కూడా పాపం వాళ్ళు ఇక్కడ ఏ విధంగా డంప్ చెత్త మధ్యలో కూర్చొని ఏ విధంగా అంటే వాళ్ళు ఎంత బాధ ఉంటే వాళ్ళకు ఈ విధంగా వాళ్ళు కూర్చుంటారో దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు అర్థం చేసుకొని మాకు ఈ యొక్క శ్మశాన వాటికను రామ్కి నుంచి మరి ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ అధికారుల నుంచి విముక్తి కలిగించాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అందరికీ. నేను మచ్చబోలారం ప్రాపర్ నివాసి. మా పేరెంట్స్ పూర్వీకులు కూడా ఇదే 80 years నుంచి ఇదే ఇంకా పైన. ఏంటంటే రీసెంట్లీ కొన్నేళ్ల నుంచి కూడా ఇది హిందూ శ్మశాన వాటిక. ఇలా పెద్దవాళ్ళ గోరీలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని ఏం చేస్తారంటే మన అల్వాల్ జిహెచ్ఎంసీ సర్కిల్ వాళ్ళ ప్రోద్బలంతో రామ్కి పర్మనెంట్ స్ట్రక్చర్ చేస్తారు. మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే టోటల్ ఒక 150 కాలనీలు ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఇళ్ళ మధ్యలో ఉన్నది తీసేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పక్కకు ఒక 500,000 meters చిన్నరాయ చెరువు ఉంది. చెరువు కూడా మొత్తం కంటామినేషన్ అయింది. మూతలకుంట చెరువు ఉంది. అది కూడా మొత్తం ఇదైపోయింది. అయితే 150 కాలనీలు ఎఫెక్ట్ అవుతుంది. టోటల్ లక్షల మందికి ఎఫెక్ట్ అవుతుంది. మా రిక్వెస్ట్ ఒకటే, సీఎం గారిని ఆల్ ది గవర్నమెంట్స్ ఆల్ పార్టీ మా హిందూ శ్మశానాన్ని కాపాడాలి. దీన్ని ఒక మోడర్న్ వైకుంఠ ధామంగా మార్చేయాలి. రామ్కి మీరు చూడు, నేను చెప్పడం లైవ్ గా మీరే చూడు. ఇలా మొత్తం డైలీ 14 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి 4 సర్కిల్స్ నుంచి చెత్త తెచ్చేస్తూ షిఫ్ట్ కి 360 ఆటోలు వస్తున్నాయి. యాజ్ పర్ దేర్ లెడ్జర్, రామ్కి లెడ్జర్ మేము చూసాం. మా ప్రకారం మేము అల్వాల్ డీసీ గారికి ఎన్నోసార్లు రిక్వెజిషన్ ఇచ్చి ఆయన ఏమంటారంటే ఏం చేయలేనని మాట్లాడుతుంది. ఈజ్ నాట్ రెస్పాండింగ్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎంఆర్ఐ గారు కూడా 2 సార్లు సర్టిఫై చేసి మంచి కూడా పంపించారు ఆపమని. మా మాట వినకుండా ఆర్ఐ కూడా వచ్చి పర్సనల్గా ఆపింది. తెల్లారు వర్క్ చేయొద్దంటే రాత్రి పని మొదలు పెట్టింది. మా అందరిది టోటల్ ఒక 150 రకాలు కొన్ని లక్షల మంది
నాది ఒకటే రిక్వెస్ట్, రేవంత్ సార్ మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు మా 133 డివిజన్ నుంచి మీరు స్టార్ట్ చేసి ఏది టోటల్ ఎలక్షన్ క్యాంపెయిన్ మేము యునానిమస్గా నేను సపోర్ట్ చేస్తాం. మీకు తెలుసు మేము వీఆర్ వెరీ పర్సనల్ టు యూ. మా రిక్వెస్ట్ మా ఒక్క 150 కాలనీలు ఎఫెక్ట్ అయితే లక్షల మందికి బెనిఫిట్ అవుతుంది. చెత్త తీసేసి రామ్కి వాళ్ళకి మొత్తం మా బాగా కాపాడండి. మాకు మోడర్న్ హిందూ శ్మశానవాటిగా చేసి మా హిందూ శ్మశానవాటి మాకు ఇవ్వాలని టోటల్ ఆల్ డిపార్ట్మెంట్స్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి, పట్న అధ్యక్షులు కనకల కిష్టయ్య సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేటీఆర్ మరియు జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు. కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ దంపతులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.